మేనిఫెస్టో అంటే ఏమాత్రం విలువ ఉండేది కాదు. మనం భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా భావించి 99% అమలు చేశాము. ఇప్పుడున్నటువంటి సర్కార్ చేయట్లేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు కానీ మేనిఫెస్టో 99% అమలయ్యాయా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మంత్రి కూడా తన పేషీ ముందు, అదేవిధంగా అధికారులు పేషీ ముందు కూడా కొంతమంది అత్యుత్సాహం చూపి ఈ మేనిఫెస్టోని పెట్టడం జరిగింది. అయితే ఓ నెల రోజుల తర్వాత మేనిఫెస్టోని ఒక్కొక్కళ్ళు తీసేయడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. పెన్షన్ పెంచుతామన్నారు, దశల వారీగా పెంచారు దాన్ని. అంటే లాస్ట్ ఇయర్కి కూడా పూర్తిగా పెంచాలి, ఆయన చెప్పిన హామీని నెరవేర్చాలి. పెన్షన్ల విషయంలో మూడు దఫాలు మాత్రమే పెంచడం జరిగింది. 4,000కు చేస్తానన్నా 4,000కి చేయలేదు. అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే. ఇంకోటి రెండవ విషయం మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మద్యం సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను అని చెప్పడం జరిగింది. అయితే సంపూర్ణ మద్య నిషేధం పేరుతో మొదటి సంవత్సరం కొన్ని ఏవైతే ఆదాయం రాని షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించారు. అదే సమయంలో కార్పొరేట్ షాపులు అంటే పెద్ద పెద్ద మాల్స్లో వాటిలో షాపులకు అనుమతులు ఇచ్చారు. 5 స్టార్ హోటల్లో అదనపు అనుమతులు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడ మద్యం అనేది నియంత్రించలేదు. అదే టైంలో పేదలు, నిరుపేదలు తాగే మద్యం పైన విపరీతమైన రేట్లు, అంటే 90 రూపాయలు 100 రూపాయల లోపు ఉండే మద్యం బాటిల్ పైన 200, 250 రూపాయల నుంచి 300 చేస్తారు. అదేమంటే అంత రేటు పెడితే ఎవరు కొనుక్కుని తాగరని. అయితే ఆయన ఎకనామిక్స్ చదువుకుని ఉన్నట్లేరు. మద్యం విషయంలో మాత్రం జనం యొక్క అలవాట్లు సాధారణంగా మారవు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అలవాట్లు ఉంటారు కాబట్టి ఏదో రకంగా ఎంత ఖర్చు పెట్టాయని సరే అవసరమైతే ఇతర అవసరాలు తగ్గించుకుని మద్యాన్ని తాగే పరిస్థితి ఉంది. చివరికి హాస్పిటల్కి వెళ్ళడం మానేసి కూడా మద్యం బాటిల్ కొనుక్కున్న దుస్థితి ఆనాడు ఉండేది. చివరికి టీచర్లను కూడా మద్యం అమ్మించారు మద్యం షాపుల ముందు నిలబెట్టి. కాబట్టి అప్పటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సరి చేసుకుంటా అని కార్యకర్తలకు చెప్పి మీరు అందరూ వెళ్ళి జనానికి చెప్పండి, మనం చేసిన తప్పులు పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. అసలు ఏమాత్రం స్టడీ చేయలేదని చెప్పి తర్వాత చెప్పడం, రకరకాల మాటలు చెప్పారు. ఉద్యోగులకి ఏదైతే సిపిఎస్ ఏదైతే కాంపన్సేటరీ పెన్షన్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ నుంచి పాత పెన్షన్ స్కీమ్కి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి తీసుకువెళ్తాము, కేవలం దీనికి వారం రోజుల్లోనే సంతకం పెడతానని అప్పట్లో హామీ ఇచ్చాడు. మచిలీపట్నం సభలో ఆయన ఆ హామీ ఇవ్వడం జరిగింది. వారం రోజులు కాదు కదా, 52 వారాలు అయినప్పటికీ కూడా దాని మీద సంతకం లేదు. దానికి సంబంధించి జీపీఎస్ అని మధ్యలో తీసుకొచ్చారు, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని. అది మధ్య మార్గంగా తీసుకొచ్చాం, దీన్ని ఒప్పుకోండి ఉద్యోగులు నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఉద్యోగ సంఘాలు అంగీకరించో వాళ్ళ మీద మంత్రులు బెదిరింపులకు దిగారు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు బెదిరింపులకు దిగిన పరిస్థితులు కూడా మనం చూసినట్టు వాళ్ళు బయటకు వచ్చి మనకి ఆఫ్ ది రికార్డు చెప్పుకున్నారు తప్పించి అధికారికంగా అయితే చెప్పలేని పరిస్థితి. ఒక ఉద్యోగ సంఘ నేత మాట్లాడుతుండగానే సజ్జల ఫోన్ చేసి కంట్రోల్ అన్న పరిస్థితి. అది మనం వీడియో ఆడియో ఆధారాలతో సహా మనం ఏబిఎన్ఏ దాన్ని అప్పట్లో బహిర్గతం చేసింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అప్పుడు మన పూర్ణ రిపోర్టర్ ఉండేవారు, ఆయన ఈ విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా మన పరిగణలోకి తీసుకుంటే అటు ఉద్యోగులు కావచ్చు, ఇటు కార్యకర్తలు కావచ్చు, అటు సామాన్య ప్రజలు కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో అందరినీ సమంగా చూస్తానని చెప్పి కేవలం తమ అనుకున్న వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చిన పరిస్థితి. ఒక్కొక్క ఇంట్లో 2-3 సంక్షేమ పథకాలు కూడా అప్పట్లో, అంటే 2-3 పెన్షన్లు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది అప్పట్లో. అంటే తమ ఒక్క ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో 600 మంది వరకు కూడా 400 నుంచి 600 మంది అసలు ఉద్యోగాలే చేయకుండా జీతాలు తీసుకున్నారు 5 ఏళ్ల పాటు అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక బహిర్గతమైన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇటువంటి అనేక అవకతవకలు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని సరి చేసుకుంటాం, మేము తప్పు చేసాం కాబట్టి ప్రజలకు చెబుతున్నాం, వచ్చే నాకు ఓట్లు వేయండి అని చెప్పి కార్యకర్త చెప్పి పంపితే బాగుంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయటం లేదు, మేము 100% మేము అమలు చేసాం మేనిఫెస్టో, వీళ్ళు చేయటం లేదని చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అదే సమయంలో కార్యకర్తలు అలా వెళ్తే మాత్రం కార్యకర్తలకు తిరిగి వ్యతిరేకత అయితే వ్యక్తమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు ఎన్నికలు వస్తే కనుక ఈ కార్యకర్తలే వాళ్ళని ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్ళాలి. వాలంటీర్లు రారు, ఎవరు రారు. వాలంటీర్లను చూసుకుని కార్యకర్తలను దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళ దగ్గర చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. నాయకులు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కార్యకర్తలు అయితే లేరు. దానిలో భాగంగానే ఈ ఎత్తులు జిమ్మిక్కులు అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్లే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య. సో మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఈ ఒక ఎత్తులు జిత్తులుగానే చూస్తున్నారు. ఎందుకంటే